ప్రభు బల కొరకు కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 23వ వచనం, 50వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిసి మొదటి లైను, పేజీ నెంబరు 478. అందరం కలిసి చదువుదాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మరోసారి అందరం కలిసి 50వ కీర్తన 23వ వచనము, 478 పేజీ నెంబరు. అందరం కలిసి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాము. దేవా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. మరోసారి ప్రభు, మరి మోసెషన్లో ఆరాధన వర్తమానం ద్వారా ప్రభు బిడ్డలంగా అందరము ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి దేవా, నువ్వు చూపిన నీ ప్రేమ అంతటి కొరకై వందనాలు. తిరిగి మా కొరకు మీరు కొట్టబడి ప్రభువా, మీరు కార్చిన మీ శరీరము, మీ రక్తమును బట్టి స్తోత్రాలు దేవా. మరి ఆ శరీరము రక్తమునకు సూచనగా ఇచ్చిన ఈ రొట్టె పాత్ర కొరకు ప్రభువా, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మమ్మను మేమే పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందే దాని కొరకై కొన్ని హెచ్చరికలు ప్రభువా ద్వారా మీరు మాట్లాడము. మేము నీ వాక్యపు యొక్క వెలుగులో సరిచేయబడి యోగ్యమైన రీతిలో సాధ్యమైనంత వరకు చేరువచ్చిన నీ బిడలమైన మేమందరము కూడా పాలు పంపులు కలిగి ఉండే దాని కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తురండి. తిరిగి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు మా కొరకై విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీ దాసుడు బలహీనుడు ప్రభా, మరి మీరు నోటికి బోరగా ఉండము, మీ శిలువ చాటున మరుగుపరచు. నా బలహీనతలను బట్టి కాక నీ బిడల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభా, మీరు నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడము, వారికి అర్థమయ్యే రీతిలో ప్రభా బోధించగలిగే జ్ఞానము దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జ్ఞాపం చేసుకోమని బలమైన నీ హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మేలుకై ముందున్న సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి మనము ప్రభు బల కొరకు చూడండి. మరి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనాన్ని ప్రభు బల కొరకు చదువుకున్నాం. అంటే ఆరాధన కొరకు కూడా ఇదే వచనాన్ని మనము చదివాము. ప్రభు మనతో మాట్లాడిన దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించి మన ఆరాధన ప్రభువుకి అర్పించి సమర్పించాం. చూడండి, ఇప్పుడు ప్రభు శరీరమునకు ఆయన రక్తమునకు సూచనగా ఇచ్చిన రొట్టె పాత్ర మన మధ్యలో ఉన్నది. కాబట్టి మనలను మనమే పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందాలి అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యములో ఈ కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం మొదటి లైన్లో
స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు రాయబడింది. కాబట్టి అంటే కృతజ్ఞతలు చెల్లించువాడు నన్ను గౌరవించుచున్నాడని వాడుక భాషలో అది రాయబడి ఉంటుంది. కాబట్టి మనము ఆరాధనలో మన స్తుతి ఆరాధన ప్రభువుకి మనము ప్రభువు సమర్పించాం. దేవుణ్ణి మనము స్తుతించి మన ఆరాధన ప్రభువు సమర్పించిన తర్వాత ప్రభు బిడ్డలంగా మనము ఆయన శరీర రక్తమాంసములలో మనము పాలి భాగస్తులుగా చేయబడాలి అంటే ఇప్పుడు ఏ అనుభవంలో ఉండాలని ప్రభు చెబుతున్నాడు చెప్పండి? అది కూడా నువ్వే చెప్పు అంటారా? అంతే కదా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడకపోతే అంతే కదా, అది కూడా మీరే చెప్తారు కదా, మీరే చెప్పాలా బ్రదర్ అంటారా? అంతే. సరే, ఇప్పుడు అక్కడ రాయబడింది స్తుతి యాగము అర్పించువాడు అన్నాడు. మన స్తుతి యాగం అర్పించం అయిపోయింది. ఇప్పుడు ప్రభువుని ఏం చేయాలంట? మహిమపరచాలి. ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మహిమపరచటం అనగా ప్రభువుని గొప్ప చేయటము, ప్రభువుని ఘనపరచటము, ప్రభువుని ప్రియమైన ప్రభు బిడ్డ గౌరవించటము, ఇట్లా ఈ రీతిగా ఎన్నో పదాలు దానికి నిర్వచనాలు ఉంటూ ఉన్నాయి, మనం చెప్పుకోవచ్చు. దేవుని యొక్క వాక్యములో ఆయన శరీర రక్తమాంసములలో మనము పాలిభాగస్థులముగా చేయబడాలి అంటే దేవుణ్ణి మొదట మనము మహిమపరిచే అనుభవంలో ఉండాలి. అర్థమైందా మీకు? దేవుణ్ణి నేను మనం ఏం చేయాలంట? మహిమపరిచే అనుభవంలో ఉంటేనే తప్ప ఆయన శరీర రక్తమాంసములు మనం ఏం కాకూడదు? పాలి భాగస్థులం కాకూడదు. ఇప్పుడు మనము ఆయన శరీరం రక్తములో మనము పాలు పొందుతున్నామంటే ప్రభు బిడ్డలంగా మనము ఏ అనుభవంలో ఉండాలి? ఆయననే మనము మహిమపరిచే అనుభవంలో ఉండాలి. ఆయన మహిమపరిచే అనుభవంలో ఉండాలి. యెషయా గ్రంథం 43:7 ఉంటుంది, నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అంటాడు దేవుడు. అంటే వాస్తవంగా ఈ లోకములో నివసిస్తున్న ప్రజలందరినీ దేవుడు దేని కొరకు సృజించినాడు? ఎందుకు పుట్టించాడు దేవుడు? దేని కొరకు మనలను ప్రభు కలగజేసినాడు అంటే అక్కడ స్పష్టంగా రాయబడింది. 43:7 యెషయా గ్రంథములో ఏమని రాయబడి ఉంటుంది అంటే, నా మహిమ కొరకు నేను సృజించిన వారిని అన్నాడు. అంటే నా ప్రజలని అర్థం, వారంటే ఆయన ప్రజలని అర్థం. ఇంకా 2వ లైన్లో ఉంది, ఇప్పుడు నేనే వారిని అంటే ఇప్పుడు మనల్ని కలగజేసిన వాడు ఎవరంట? దేవుడే. మనల్ని పుట్టించింది దేవుడే, మన కలగజేసింది దేవుడే. ఇప్పుడు దేని కొరకు ఆయన మనల్ని సృజించినాడు, మనల్ని పుట్టించినాడు, మనల్ని కలగజేసినాడు అంటే దేవుని బిడ్డలారా ప్రభువుని మనం ఏం చేయాలంట? మహిమపరిచేదాని కొరకు. ఇప్పుడు ప్రభువుని మనం మహిమపరుచుకోవాలి. ఆ యొక్క అనుభవంలో ఉన్నప్పుడే మనము ఆయన శరీర రక్తమాంసం మన పాలిభాగస్థులం కావాలి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఇప్పుడు ఆయనను మనము ఎలా మహిమపరచాలి, ఆయనను మనము ఎలా మహిమపరచవచ్చు, లేకపోతే దేనితో ప్రభువుని మనము మహిమపరచవచ్చు, దేనితో ప్రభువుని మనము మహిమపరచాలి? బైబిల్లో దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఒక్క మాట ఆ ఒక్క మాట మనం చూసి ఆ ఒక్క మాటను బట్టి మనము దేవుని వాక్యం కొరకే మనం ముందుకు సాగుదాం. రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 6:20 చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని ఏం చేయమన్నాడు? ఆయన మహిమపరచుడు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి మనం ఎలా మహిమపరచవచ్చు? అరే చెప్పరేంటమ్మా, గట్టిగా చెప్పండి. మన దేహముతో దేవుణ్ణి ఏం చేయొచ్చు అంట? మహిమపరచు. అంటే మన దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. ప్రభు మనకి తెలియజేసినటువంటి మాట ఇది. నిజమే, దేవుడు తన మహిమ కొరకు మనల్ని పుట్టించాడు, తన మహిమ కొరకు మనకు కలగజేసినాడు. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ దేహములతో మనము కూడా ఏం చేయాలి? ప్రభువుని మహిమపరచాలి. మహిమపరిస్తేనే ఆ అనుభవంలో ఉంటేనే కానీ మనము పాలు పొందొచ్చు, లేకపోతే ఏం కాకూడదు, మనం పాలు పొందకూడదు. ఈనాడు ప్రభువుని మహిమపరచడం ఏమో కానీ దేహాలతో, ప్రియమైన ప్రభువుని మహిమపరిచే అది ఏమో కానీ వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని మహిమ అది దేవుని ఎరుగు. కానీ మన దేహంలోను మనం ఏం చేసుకుంటూ ఉన్నామంట? చెప్పాలా? మహిమపరుచుకుంటూ ఉన్నాం. నిజమా కదా చెప్పండి?
మన దేహాలను మనమే మహింపరుచుకుంటూ ఉన్నాం. వాస్తవంగా మనం చూడవచ్చు. కానీ ఈ దేహాలతో ప్రభువుని మహింపరచమని ప్రభు చెబుతూ ఉంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు అంటే లోకస్తులు ఎట్లా ఏ రీతిగా అయితే వారి దేహాల్ని మహింపరుచుకుంటూ ఉన్నారో అలాగున దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా తమ తమ దేహాలు ఏం చేసుకుంటూ ఉన్నారంట చెప్పాలా, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు. దేవుడేమో నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని దేవుడు చెబితే, సామెత 4లో నీ హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరిన కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని ఆ హృదయం ద్వారా నీవు నన్ను మహింపరచని దేవుడు చెబుతూ ఉంటే, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు లేకపోతే అంటే లోకస్తులు మాదిరిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా ఆ హృదయాన్ని పాడు చేసుకొని దేహాలను ఏం చేసుకుంటూ ఉన్నారంట చెప్పాలా, వారి దేహాలను వారే మహింపరుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలా మహింపరుచుకుంటున్నారు ఏంటి అనేది మనకి బాగా తెలుసు కదండి, బాగా తెలుసు. ఒకసారి ఒక ఊరిలో ప్రత్యేక కూడికలు అయితే వెళ్ళాం. ప్రత్యేక కూడికలు అయితే వెళ్తే ఒక ఆయన, మీరు అందరూ కూర్చొని ఉంటే భోజనానికి ఒక ఆయన అన్నాడు వచ్చి, కింద నుంచి పైదాకా చూస్తే శరీరం అంతా ఒకలాగుంది, పైన చూస్తే మాత్రము తల ఎట్లా ఉందంటే నిగనిగలాడుతూ ఉంది, తల నలుపు బాగా నిగనిగలాడుతూ ఉంది. సరే ప్రభు బిడలారా, తర్వాత వేరే వ్యక్తి చెప్పినాడు ఏమని, ఏంటంటే ఆయన తలకి ఏమేస్తాడు, తలకి ఏమేస్తాడంట, రంగు వేస్తాడని అన్నాడు. నేను అందుకే మొదటి చెప్పా, కాబట్టి సరే ఇప్పుడు మీరు కూడా అంటారు ఏమని, అయ్యా అంటే మేమని వేసేది అంటే మీలో కూడా లేరా వేసేవాళ్ళు లేరు అంటారేమో. మీలో కూడా లేరు అంటే ఎవరు, మీలో అంటే సేవకులు లేరు అంటారేమో. వాస్తవమే. ఒకసారి అట్నే అదే ప్లేస్లో అంటే నాకంటే అంటే నా వయసే అతనే అంటే నా వయసు అతనే వచ్చి కూర్చున్నాడు. పక్కన కూర్చుంటే వాళ్ళు వడ్డిస్తా అన్నాడు, ఆ మందిరంలో ఏంది కలర్ పెట్టమని, నువ్వు కలర్ వేసావుగా, కలర్ పెట్టమంటా వెయిట్ పెట్టమంటా ఉన్నాడు. నాకు అర్థం కాల అంటే కలర్ అంటే బిర్యానీ రైస్ అంటే వైట్ రైస్ పెట్టమంటావా, కలర్ వేసావు కాబట్టి కలర్ రైస్ పెట్టమంటా ఉన్నాడు ఆయన. అని కలర్ వేసేది ఏంది అని నేను పక్కనే అడిగా, అన్న కలర్ వేసారు అంటాడు, ఏందన్నా కలర్ వేసేది ఏంది అని అంటే ఆయన చెప్పినాడు, అంటే తలకి ఏం వేశాడు, రంగు వేసాడు కాబట్టి కలర్ అంటున్నాడు. ఒరే తలకు రంగు వేసాడు కాబట్టి కలర్ రైసా అని చెప్పేసి అనుకుంటూ వచ్చిన. కాబట్టి నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చదువుతూ ఉన్నానంటే, ఇప్పుడు అంటే వాస్తవంగా నేను దాన్ని ఏమి అంటే విమర్శించట్లేదు. అంటే ఎవరెవరు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం, అది దాన్ని కాదనేది కాదు. సరే వాళ్ళ ఇష్టం, సరే అది వేరే సంగతి. కాబట్టి అంటే దానికంటే కూడా ప్రాముఖ్యం ఏంటంటే అంటే దేవుడిచ్చినటువంటి రూపం, దేవుడిచ్చింది శరీరం, ఆకృతి ఏదైనా కానీ ఇప్పుడు తలకి రంగేసినంత మాత్రాన ఇప్పుడు వయసు కనబడదా చెప్పాలా. ఇంకొక ఆయన ఉన్నాడు ఒక ఊరు నుండి, చాలా పెద్ద ఆయన, దాదాపు ఇప్పుడు రిటైర్డ్ కూడా అయ్యాడు. ఆయన లోకో పైలట్, ఆయన విశ్వాసి, ఒక ఊరిలో విశ్వాసి. స్పెషల్ మీటింగ్ అయితే వేరే ఊరిలో వస్తే ఆయన కింద నుంచి తలకి గడ్డం, కింద నుంచి అంటే ఎట్లా గడ్డం మీసాలు అంతా తల రంగేసాడు. బాగా రంగేస్తే నేను అన్నాను, అబ్బా తిమోతన్న ఎవరు యవనస్తుడు తిమోతన్న అంటే ఆయన అన్నాడు, అయ్యా రాజు అరమాకాయ అంటున్నాడు. కాదులే అన్నా, నువ్వు మాకంటే యవనస్తులాగా ఉండవు, అందుకని అంటున్నాను అన్న అంటే, కాదులే అయ్యా, ఎవరో చెబితే ఎవరికి అట్లా వేసుకున్నాను, ఎందుకయ్యా ఈ వయసులో ఎందుకు నీకు అట్లా అంటే వేసుకున్నాను. సరే కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, సరే నువ్వు దాని సంగతి వేరే, కానీ వాస్తవంగా మన శరీరాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రోమాపత్రిక 12:1 కావాలంటే మీరు చదవండి. రోమాపత్రిక 12:1 ఉంది, 2లో ఉంది ఏమని, మీ శరీరములను సజీవ యాగముగా, ఎలా అంటే సజీవ యాగముగా ఏం చేయమన్నాడు, ఆయనకు సమర్పించు. సజీవ యాగం, అది ఉన్న సజీవ యాగము కనుక అర్థం ఏంటి, సజీవ యాగముగా అంటే ఏంటి,
చెప్పండి, ఉన్నది ఉన్నట్లు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3:1 ఏముంటుందంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది, నువ్వెవరు అంట, నువ్వు మృతుడివే. అంటే 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 ఆ మృతము యొక్క అనుభవం లేకుండా ప్రియమైన ప్రభు బిడ్డలారా సజీవంగా ఉండాలని ప్రభు చెప్పే మాట. అంటే వాస్తవంగా అంటే నీవు జీవించుచున్నావన్న పేరు నీకుందా, కానీ నీవెవరు అంట, మృతుడివే. ఎందుకు మృతుడు అంటే దేవునికి ఇష్టము లేని అయిష్టమైన కార్యాలు చేయటము ద్వారా మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి లేకపోతే సజీవుడిగా ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఎవరంట, మృతుడే. బైబిల్ సెలవిచ్చాము. అందుకే ఆయన అన్నాడు రోమా 12:1. అప్పుడు ఆ మాట చదివి మనము మన పాఠానికి వెళ్దాం. సహోదరులారా, పరిశుద్ధమును ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు పరిశుద్ధమును అంటే ఇప్పుడు ఈ శరీరమును ప్రభు బిడ్డలమైన మనము ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. బైబిల్ సెలవిచ్చే మాట అదే. మీ దేహములతో దేవుని ఏం చేయమన్నాడు, ఆయన మహిమపరచమన్నాడు. ఇప్పుడు ఎలా దేవుణ్ణి మనం మహిమపరచవచ్చు అంటే ప్రభు అన్నాడు, అయ్యా మీ దేహముతో మీరు నన్ను ఏం చేయమన్నాడు, ఆయన మహిమపరచాలి. ఇప్పుడు ఆ దేహములో కూడా ఎలా ఉండాలంట చెప్పాలా, రాయబడిన మాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ అంటే అంటే మృతమైనవి నీనా మన జీవితంలో ఉండకూడదు. సజీవ యాగముగా అనగా అర్థం ఏంటంటే నీనా మన జీవితాలు ఏమి ఉండకూడదంట, మృతము అనుభవము లేకుండా ఉండాలి. ప్రభు సెలవిచ్చే మాట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఎవరు తమ దేహములతో ప్రభువుని మహింపరిచారు, ఎట్లా, ఏ రీతిగా, సజీవ యాగముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా ఉన్న వారి యొక్క దేహములను ప్రభువుకి సజీవ యాగముగా ఎవరు అర్పించి ప్రభువుని వారి దేహాలతో మహిమపరిచారు అనేటటువంటిది 5 సంగతులు, అంటే 5 వ్యక్తులను మనము దేవుని వాక్యములో చూసి మనము ప్రభు వల్ల మన పాలు పొందుదాం. రండి. మొట్టమొదట ఎవరు వారి దేహాలతో ప్రభువుని మహింపరిచినారు అంటే చదువుదాము. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము సిస్టర్ 17వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అన్నాడు. ఎవరంట వీళ్ళు? హెబ్రీ యవనస్తులు. ఈ ముగ్గురు మీరు గమనించాలి, జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని రాజు నెబుకద్నెజరు ఏమన్నాడు, ఆయన వీళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయమన్నాడు, అగ్నిగుండంలో వేయమన్నాడు. ఇప్పుడు అగ్నిగుండంలో వెళ్ళటానికి ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారి దేహములతో వారు దేవుణ్ణి మహిమపరచాలని తీర్మానం చేసుకున్నారు. గుర్తుపెట్టుకోవాలా, వారి దేహములతో ప్రభుని ఏం చేయాలనుకున్నారు, వారు మహిమపరచాలనుకున్నారు. చూడండి, ఏ వ్యక్తి అయితే తన దేహముతో ప్రభువుని మహిమపరచాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి ఇటువంటి అనుభవంలో ఉంటాడు. గమనించాలా, ఏదో శ్రమ, కష్టము, నింద, బాధ, అవమానం, ఇరుకు, ఇబ్బంది వచ్చిందని ప్రియమైన ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చి, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు ఏమైపోతూ ఉంటారంట, విశ్వాసములో నుండి వారు చెప్పాలా దిగజారిపోతారు, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు ఏం కలుగునన్నాడు ఆయన, శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోమన్నాడు దేవుడు. గమనించాల, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఇక్కడ ఈ ముగ్గురు యవనస్తులు వారు తప్పించుకోవటానికి అవకాశం ఉందా లేదా చెప్పరేంటి? అయ్యా, తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు పోయి అగ్నిలో పోయారు అనేది రాయబడింది అక్కడ. వాళ్ళు తప్పించుకోవటానికి అవకాశం ఉంది. చెప్పినారు, ఏమన్నాడు ఆయన, మీరు కానీ ఈ ప్రతిమకి మీరు నమస్కరించినట్లయితే మీరు అగ్నిలో వేయబడరు, ఎవరైతే ఆ ప్రతిమకి నమస్కరింపరో వారందరిని ఎక్కడ వేస్తారు, అగ్నిలో వేస్తారని చెప్పినారు. అంటే దాదాపుగా చాలామంది తప్పించుకున్నారు. ఇప్పుడు ప్రియమైన ప్రభు బిడ్డలారా, తప్పించుకున్నటువంటి వాళ్ళు యూదులు ఉన్నారంటారు లేరా చెప్పరేంటి? ఉన్నారా లేరా యూదులు?
ఉన్నారుగా, చాలామంది ఉన్నారు, యూదులు ఉన్నారు. కానీ ఆ యూదులందరిలో, దేవుని బిడ్డలందరిలో ప్రత్యేకంగా వీళ్ళు ముగ్గురే ఏమన్నారంటే, లేదు లేదు, మా దేహములతో మేము ఎవరిని మహింపరచాలి? నిన్ను కాదు రాజా, నిన్ను కాదు. చూడండి, నిన్ను కాదు మేము ఎవరిని మహింపరచాలి? మేము దేవుణ్ణి మహింపరచాలి. కాబట్టి మేము సేవించుతున్న మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరంట? ఆయన సమర్థుడు. చూడండి, సమర్థుడు అంటే ప్రభువుని మహిమపరిచేవారు మాత్రమే ఆ మాట బలగలరు, అందరూ కాదు. గమనించాలా, ఎవరైతే తమ దేహాలతో ప్రభువుని మహింపరుస్తారో వారు మాత్రమే మా దేవుడు ఎవరంట? సమర్థుడు అని చెబుతారు. ఒకవేళ మా దేవుడు అసమర్థుడని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ప్రభుని ఏం చేయలేరు? మహిమపరచలేరు. నమస్కారం చేసేవాళ్ళు ఈసారికి, తర్వాత మరలా, అంతేనే కదా. ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్లో ఉంటే ఏం చదువుతాం చెప్పండి మీరు? మనం నిజాలు మాట్లాడుకుందాం కొద్దిసేపు, ఒక అర్ధగంట, తర్వాత మరలా బయటకు పోతే వెళ్తాం. కాబట్టి ఒక అర్ధగంట నిజాలు వాస్తవాలు మాట్లాడదాం. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం? చెప్పండి అమ్మా, మాట్లాడరు నాయకన్నా. ఏమంటావు అమ్మా? ఈ ఒక్కసారికేగా, ఏదంట ఈ ఒక్కసారికేగా. ఇప్పుడు నమస్కారం చేయకపోతే ఆయన మనల్ని అగ్నిలో వేస్తాడు. మనం చచ్చిపోయామనుకో, మన పిల్లలు లేకపోతే దేవుని సంఘానికి అంత అన్యాయం జరిగిద్ది అసలు, అవునా కదా. అసలు మనం పోకపోతే మరి దేవుని మందిరం సంఘం ఏమైపోయిద్ది, పరిచర్య ఎలా జరిగిద్ది. కాబట్టి అందరం ఒక పని చేద్దాము, ఈ ఒక్కసారికి ఊరకట్ల నమస్కారం చేసి మరలా ఎక్కడికి వద్దాం? మనము ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మళ్ళీ క్షమాపణ వేడుకొని మరలా, ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళీ కడిగి పవిత్రులుగా ఏరిన వాక్యం ఉంది కాబట్టి కడిగి ఒకసారికి మరలా యథారాజా ఏది దేంట్లో? లోకంలో కాదు, అట్లా బావమాకండి. మరలా ఏదంట? మరలా విశ్వాసములో, భయములో, భక్తిలో, అన్ని విషయాల్లో అట్లా ఖచ్చితంగా జరిగేది అది. కానీ వాళ్ళు అట్లా అనలా. వాళ్ళు అన్నమాట ఏంటంటే, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఎవరంట? సమర్థుడు. ఆయన అసమర్థుడు కాదు, అసమర్థుడు, ఆయన సమర్థుడు. బైబిల్లో ఉంది, నమ్ముట నీ వలన అయితే, నమ్మువానికేంటి సమస్తము సాధ్యమే. గమనించాలా, అంటే ప్రభువుని మహింపరిచే విషయంలో ప్రభు బిడ్డలైనటువంటి మనము గమనించాల్సింది ఏంటంటే, అక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు యవ్వనస్తులు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. చూడండి, వారి విశ్వాసం ఒకటే, వారి ఐక్యత, వారి విశ్వాసం, వారి ప్రేమ ఒకటే. అసలు వారి ముగ్గురిని ఎడదీయకూడదు. అసలు వాసన చెప్పాలంటే వాళ్ళ ముగ్గురిని దేనిలో కూడా ఏం చేయకూడదు, అక్కడ విడగొట్టకూడదు అసలు. కానీ ఇప్పుడు పేర్లు పెడతారు, షడ్రకు, మెషకు అట్లా పెడుతున్నారు. కానీ వాస్తవంగా అసలు వాళ్ళ ముగ్గురిని విడదీయకూడదు. అసలు వారి విశ్వాసంలో ఒకటే, శ్రమలో ఒకటే, అన్నిటిలో కూడా కలిసే వాళ్ళు ముందుకు వెళ్ళినారు. గమనించాలా. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట చూడండి, ఆ మాట చదివి మనం ముందుకెళ్దాం. త్వరగా రండి, చదువు తల్లి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా. చూడు, ఇక్కడేమో రాజా అన్నారు, ఒకసారి ఏమని పిలుస్తారు ఆయన్ని? 16వ వచనములో 16వ వచనం నెబుకద్నెజరు అన్నారు. ఎలా పిలిచినారు రాజుని చెప్పాలా? ఏమండి, మన పేరుతో పిలిస్తే ఎవరైనా చెప్పాలా? చిన్నవాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు ఈయన గొప్ప సామ్రాజ్యానికి రాజు. ఎవరంట? నెబుకద్నెజరు. గొప్ప సామ్రాజ్యానికి రాజు. చూడండి, ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి రాజుకున్నటువంటి ఒక వ్యక్తిని పేరుతో పిలిస్తే ఊరుకుంటారా? ఇక్కడ టీచర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం టీచర్స్ అనుకుందాం, మనలనే మన స్టూడెంట్స్ పేరుతో పిలిస్తే మనం ఊరుకుంటారా? పేరుతో పిలిచి ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. చూడండి, అంటే ఇప్పుడు అధికారులకే అధికారి ఎవరంటే చెప్పండి? రాజు. ఆ దినాల్లో నెబుకద్నెజరు గొప్ప రాజు. ఆయన మామూలు వ్యక్తి కాదు.
చూడండి, అంటే వాస్తవంగా ఈ లోకం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు అంటే చిన్న 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 అధికారులకు ఏమవుతుంటారంటే భయపడుతుంటారు. ఒకసారి ఒక కలెక్టర్ గారని ఒక కానిస్టేబుల్ ఏదో ఆ రోడ్డు సర్వే కోసం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బుడ్డోడు ఒక అబ్బాయి గేదెలు కాస్తూ ఉన్నాడంట. గేదెలు కాస్తూ ఉంటే ఆ కలెక్టర్ గారు ఆయన ముఖానికి ఎట్లా కచ్చిపెట్లు కట్టుకొని పోతూ ఉన్నాడంట. వెనకాల అంత దూరాన్ని కానిస్టేబుల్ వస్తూ ఉన్నాడు. ఈయన కచ్చిపు ఎగిరి పొలాల్లో పడితే ఈ కలెక్టర్ గారు అన్నాడు గేదెలను కాసే పిల్లవాడిని, ఏ బాబు కొంచెం కచ్చిపెట్టి తీసుకురా నాయన అంటే, ఆ పిల్లవాడంట కిందకి మీద చూసి ఆయన లెక్క చేయకుండా నువ్వే తీసుకోపో అని చెప్పేసి వెళ్ళినాడంట. వెళితే సరే ఈయన అక్కడే నిలబడి ఉన్నాడు. అంతలో కానిస్టేబుల్ వచ్చి అన్నాడు, సార్ ఏంటి సార్ అంటే, ఏం లేదయ్యా కచ్చిపు కింద పడింది అక్కడ పడింది, ఆ పిల్లోని తీసుకొని తేటలేదంటే ఈ కానిస్టేబుల్ అంటే రే అన్నాడంట. రే అని చూశాడు ఆయన. రే కచ్చిపు తీసుకురా అనేలకి వాడు పరిగెత్తుకుంటూ పోయి ఏం చేసినాడు, వాడు కచ్చిపు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఎందుకు నేను ఇప్పుడు ఈ మాట చెప్పినాను గమనించాలా అంటే ఆ పోలీస్ ఆఫీసర్కే ఆ కానిస్టేబుల్కే వాడు చూడండి భయపడి పరిగెత్తకుండా వెళ్ళి కచ్చిపు తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఇప్పుడు వీళ్ళందరికీ అధికారి ఎవరు? ఆ దినాల్లో వీళ్ళందరికీ అధికారి ఎవరు? రాజు. అటువంటి రాజుని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు వీళ్ళు? నెబుకద్నెజరు పేరుతో పిలుస్తున్నారు. గుర్తుపెట్టు, ఎందుకో తెలిసిన బైబిల్లో రాయబడింది, మా దేహములతో మా దేవుణ్ణి మేము ఏం చేయాలా? మేము మహింపరచాలి. ఒక మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయము రండి త్వరగా 14 వచ్చింది. యెషయా గ్రంథం 54:14 చదవండి. యెషయా గ్రంథము 54:14. చూడండి, నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదంటే ఎందుకు రాదు చెప్పాలి? ఎందుకు రాదు? వీరు తమ దేహములతో ఎవరిని మహింపరుస్తూ ఉన్నారంట? దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు సెలవిచ్చే మాట అదే, నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించు వారు నీకేమవుతారు? దూరం అవుతారు. తర్వాత చివరికి ప్రియమైన ప్రభు బిడలారా, ఆయనే ఆశ్చర్యపోయినాడు. ఎవరంట? రాజు. అరే మనం అగ్నిలో ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చినాడు? బైబిల్లో రాయబడిన 121వ కీర్తన 5 నుంచి చూసినట్లయితే యెహోవాయే నిన్ను కాపాడువాడు ఉంది బైబిల్. అక్కడ 121వ కీర్తన 5వ వచనం రాయబడిన మాట ఏంటి? యెహోవాయే నిన్ను ఏం చేసేవాడంట? కాపాడువాడు. ఎప్పుడైతే మన దేహములతో ప్రభువుని మనము మహింపరుస్తామో, ప్రియమైన ప్రభు బిడలారా, అన్ని విషయాల్లో దేవుడు తన బిడలైనటువంటి వారిని ఏం చేస్తాడంట? ఆయన కాపాడేవాడు. దేవుడు కాపాడుతాడు. చివరిలో రాయబడింది, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునకడు నిద్రపోడంట. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునకడు నిద్రపోడంట. దేవుడు కునికితే ఏమైంది? మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు స్వర్ణపాల్ అంకులు చెప్పాడు ఒక మాట. స్వర్ణపాల్ గారు ఏం చెప్పి సార్, దేవుడు కునికితేనంట, ప్రియమైన ప్రభు బిడలారా గమనించాలి, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ భూమి మీదకి వస్తాయంట, భూమి మీద తిరిగే రైళ్ళు ఆకాశంలో తిరుగుతాయంట, ఆకాశంలో తిరిగే విమానాలన్నీ భూమి మీద తిరుగుతాయంట, కాలున్నా కాడ చెయ్యి ఉన్నా కాడ కాలు ఉంటుందంట, చెవి ఉన్నా కాడ ముక్కున్న కాడ చెవి ఉంటుందంట. ఎప్పుడు దేవుడు కునికితే అట్లా. కాబట్టి అందుకే రాయబడింది, ఇశ్రాయేలీలను కాపాడువాడు ఏం కాడంట? కునకడు నిద్రపోడు. కాబట్టి ఒకటి, తమ దేహములతో ప్రభువుని ఎవరు మహింపరిచినారు చెప్పండి? ఒకటి షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు ప్రభువుని మహింపరిచినారు. ఇది మొదటి మాట. రెండవదిగా ఎవరు ప్రభువుని మహింపరిచినారంటే చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము. అమ్మ చదవండి 8వ వచనము. యోబు 2:8 చదవండి. యోబు గ్రంథం 2:8 చదువుతాం. అతడు ఒళ్ళు గోక్కునుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతను భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి
మరణము కమ్మనెను. ఇప్పుడు రెండవ వ్యక్తి ఎవరు అంటే దేహముతో ప్రభువుని మహింపరిచిన వ్యక్తి? రెండో వ్యక్తి ఎవరంట? యోబు. గమనించాల, మొదటిసారి అన్నీ పోయినాయి, బిడ్డలు చనిపోయినారు, ఆ ఆస్తి అంతా పోయింది, ప్రియమైన ప్రభు అన్నీ పోయినాయి. అప్పుడు శరీరంగా బాగానే ఉన్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. మీరు గమనించాల, ఒకవేళ దేవుణ్ణి కానీ ఆయన మహిమపరచకూడదు అనుకున్నట్లయితే ఈ యొక్క పరీక్షలో నిలబడేవాడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుణ్ణి తన దేహముతో మహింపరచాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అన్నాడు సైతానుతో, సైతాన్ అన్నాడు, అయ్యా ఆయన ఏమి నిన్ను ఊరకనే మహింపరుస్తున్నాడా ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేహము, శరీరము, ప్రాణం కదా, అవన్నీ నువ్వు ఆయనకి ఇచ్చినావు కాబట్టి ఆయన నిన్ను మహింపరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు అవే తీసేస్తే నీ ముఖం మీద నేనేమంటాడు, ఆయన దూషిస్తాడు నిన్ను అంటాడు. సరే నువ్వు అన్నావు కదా, సరే పో, అరికాలు మొదలు తల వరకు ఏమైంది చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు అన్నాడు. అప్పుడు సాతాను అనేకమైన బాధలు యోబుకు కలిగిస్తే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన దేహమంతా అట్లా ఉంటే చెల్ల పెంకుతో దేహాన్ని ఏం చేసుకున్నాడంట చెప్పాలా? గోక్కున్నాడు, కానీ ఒక్క మాట కూడా ప్రభుని ఏం చేయలేదు, ఆయన దూషించలా. ప్రభుని దూషించలేదు, ప్రభుని ద్వేషించలేదు. అప్పుడు తన భార్య వచ్చింది, ఇంకా నీవు యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి ఏమందామె? మరణంగా ఉందంటే ఎందుకంది ఆ మాట? ఇప్పుడు చెప్పాలి మీరు, ఎందుకంది ఆమె? ఇప్పుడు ఆమె అలా అనటంలో న్యాయం ఉందంటారా లేదంటారా? చెప్పండి మీరు, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మరణం గమ్మంటుందంటే ఏంటంటే అర్థము, తన భర్త బాధ వాస్తవంగా ఆమె కూడా ఏం చేయలేకపోయింది, చూడలేకపోయింది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అంటే వాస్తవంగా బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఆమె కూడా యథార్థవంతురాలే వాస్తవం చెప్పాలంటే. అయితే అంటే వాళ్ళకి కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి 10 మంది బిడ్డలు చనిపోతే ఏ తల్లి విలవిల్లాడకుండా ఉంటుందండి? చెప్పాలా? ఈ దినాల్లో మనం చూసినట్లయితే చూడండి, అంటే ఒక్క బిడ్డ చనిపోతే చాలామంది, నేను చాలామంది చూసిన, ఇప్పటికీ పిచ్చోళ్ళు అయిపోయి రోడ్డును పట్టుకుని తిరిగే తల్లిదండ్రులు ఉన్నారు. రోడ్డు పట్టుకుని తిరిగే తల్లిదండ్రులు ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. మరి అటువంటిది 10 మంది పిల్లలు చూడండి, తన గర్భాన 9 నెలలు మోసి కని పిల్లలను పెంచి పెద్దవాళ్ళని చేసిన తర్వాత ఆ 10 మంది పిల్లలు చనిపోతే ఏ తల్లికైనా ఆవేదన ఉంటుందా? ఉండిద్దా? ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఆమె చూడండి, ఆ ఒక్క విషయంలోనే శత్రువైన సాతాను ఆమెను ఏం చేసినాడు, వాడుకున్నాడు. ఆ ఒక్క విషయంలోనే. తర్వాత మరలా యోబు పిల్లలకి అన్నాడు కదా, కనలేదా? పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏమన్నా చెప్పాలా? ఇప్పుడు ఆమె యథార్థవంతులు కాకపోతే, ఇప్పుడు ఆమె కాకపోతే ఇంకొక ఆమె అనుకోవచ్చు కదా, లేదు. అంటే ఆ ఒక్క విషయంలోనే ప్రియమైన ప్రభు బిడ్డలారా, సాతాను ఆమెను బలంగా వాడుకుంది. అయినప్పటికీ కూడా ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏమన్నాడు ఆయన చెప్పాలా? యెహోవా, అంతకుముందు 1వ అధ్యాయంలో ఆ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. సో ఎంత ఆస్తిపరుడు అండి యోబు, ఎంత ఆస్తిపరుడు, తినటానికి ఎంత ఆస్తి ఉంది. అయినప్పటికీ కూడా ప్రియమైన వార్లరా, ఆయన కష్టాలతోనే, శ్రమలతోనే, బాధలతోనే తన జీవితాన్ని వెలబుచ్చాలనుకున్నాడు. కానీ ఆయన ఏ రోజు కూడా సుఖంగా, సౌఖ్యముగా, సంతోషంగా జీవించాలని ఆయన కోరుకోలే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్తలో 12వ అధ్యాయము 17వ వచనములో ఒక ధనవంతుడని ఒక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రియమైన ప్రభు బిడలారా, ఆ సంవత్సరం అంట తన పొలం ఎలా పండిందంట, విరివిరిగా పండితేనంట ఆయన అనుకున్నాడు, ఆ ధనమంతా కొట్లలో కూర్చుకొని హాయిగా పండుకొని ప్రాణంతో చెప్పుకునే మాట ఏంటి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అంటే ఇప్పుడు దేన్ని మహింపరుస్తున్నాడు ఆయన? దేన్ని మహింపరుస్తూ ఉన్నాడు చెప్పాలా? దేహాన్ని మహింపరుచుకున్నాడు. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు ఈయనే. ఈ 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడే లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు, ఇద్దరు ఒకలే వాస్తవం చెప్పాలంటే. ప్రియమైన ప్రభు బిడ్డలు గమనించాలి, బ్రతికినంత కాలం తన దేహాన్ని మహింపరుచుకున్నాడు. లాజరు కూడా తన దేహముతో ప్రభుని మహింపరిచినాడు. యోబు వలె బైబిల్లో రాయబడి మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి స్తుతియాగం అర్పించువాడు నన్ను ఏం చేస్తాడన్నాడు ఆయన? మహిమపరచును. ప్రభుని మహిమపరచాలా. ఎప్పుడు మహిమపరచాలా? ప్రభు నుండి అన్నీ ఉన్నప్పుడు నీవు నేను మనం మహిమపరిచేదే ఉందండి. అన్ని జనులు కూడా అలాగే ఉంటారు కదా. అన్నీ ఉన్నప్పుడు నీవు నేను మన ప్రభువుని మహిమపరిచేది ఏముంది? ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కాదు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అనేకమైన శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభుని ఏం చేయాలంట చెప్పండి? మహిమపరచాలి. ఒకటి చెప్పాలి ఎబ్రీ యవనస్తులు, రెండవది ఎవరంట చెప్పాలి? యోబు అనే వ్యక్తిని మనం చూడవచ్చు. మూడో వ్యక్తిని చూద్దాం రండి, త్వరగా మూడో వ్యక్తిని చూద్దాం రండి. మూడో వ్యక్తిని చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 9వ అధ్యాయము 27 వచనం చదువుతాం. 9:27 చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును ఏం చేసుకుంటున్నానన్నాడు ఆయన? నలగొట్టుకుంటున్నానన్నాడు. ఎవరంట? కూర్చో కూర్చో. ఏమన్నాడు చెప్పాలా? నా శరీరాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? నలగొట్టుకుంటున్నానన్నాడు. ఎవరంట? అపోస్తులుడైన పౌలు గారు. ప్రియమైన దేవుని మీరు గమనించాలి, అపోస్తులుడైన పౌలు గారు దేవుని కొరకు పడిన శ్రమ, ప్రయాస అంతా ఇంత కాదు. చూడండి, తన దేహాన్ని దినదినము కూడా ఏం చేసుకున్నాడంట? ఆయన నలగొట్టుకుంటూ ఉన్నాడు. నిజమే. ఇప్పుడు తన దేహాన్ని దేవుని కొరకు, ప్రభు కొరకు నలగొట్టుకుంటేనే తప్ప ప్రభుని ఏం చేయలేడు ఒక వ్యక్తి? మహిమపరచలేడు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23, 22, 23 చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22, 23. వారిని బెత్తెములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి, చూడండి, వారిని చాలా దెబ్బలు కొట్టి ఎక్కడ వేసినారంట? చెరసాలలో వేసినారు. వాస్తవంగా తప్పించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి వారికి, కానీ తప్పించుకోకుండా వారి శరీరాలతో ప్రభుని ఏం చేస్తూ వచ్చినారంట? మహింపరిచినారు కదండి. ఆయా స్థలాలకి సువార్తకి వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రియమైన ప్రభు బిడ్డలారా మనం చూసినట్లయితే చాలామంది దేవుణ్ణి బిడ్డలైనటువంటి వారిని సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఏం చేస్తూ ఉంటారు? వారిని చెప్పండి హింసిస్తూ కొట్టేవారుగా ఉంటూ ఉంటారు. ఎంతోమంది ఆయా రీతిలుగా ఎన్నో దెబ్బలు తిన్నారు. సువార్త ప్రకటించే సమయంలో చాలామంది ప్రియమైన ప్రభు బిడ్డలు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో కొట్టించుకున్నటువంటి వారు ఉన్నారు. మీరు గమనించాలి. పూణే పట్టణంలో పాల్ జాకబ్ గారు తెలుసుగా మీకు? తెలుసా? పాల్ జాకబ్ తెలుసుగా మీకు? తెలుసుగా అందరికీ పాల్ జాకబ్ గారు తెలుసు కదా. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటారేమో. మొన్న లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్రియమైన ప్రభు బిడ్డలారా ప్రతి ఏప్రిల్, మే నెలలో అక్కడ యూత్ మీటింగ్స్ జరుగుతాయి. ఒక 3 రోజులు ఆ యూత్ మీటింగ్స్ జరిగే దినాల్లో వారు సువార్త ప్రకటిస్తారు. అక్కడ వాళ్ళు సువార్త మీద చెప్పాల మాట చెబుతూ ఉన్నానంటే, అపోస్తుడైన పౌలు గారు కూడా తన దేహముతో ప్రభువుని ఏం చేయాలనుకున్నాడు? ఆయన మహిమపరచాలనుకున్నాడు. కాబట్టి వారు అనేకమైన దెబ్బలు తిని ప్రభువుని ఏం చేసినారు? వారు మహిమపరిచినారు. బైబిల్లో రాయబడింది. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి 2వ పత్రిక 11వ అధ్యాయము 24 వచ్చాం. చదువుదాం. 11:24 త్వరగా మనం ముగింపులోకి వచ్చాం.
చూడండి 11:24, 11:24 చూడండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. ఏమండి ఎంత శ్రమ అండి అది, చెప్పండి. ఒక రాత్రింబగలు ఎక్కడ గడిపాడంట ఆయన? ఎక్కడ గడిపాడు? ఓడ పగిలి సముద్రంలో గడిపాడు ఒక రాత్రింబగళ్ళు. ఇదంతా ఎంత శ్రమ, ఎంత శ్రమ అండి చెప్పండి. దేని కొరకు ఇదంతా? దేని కొరకు? తన దేహముతో ప్రభువుని ఏం చేయాలనుకున్నాడు? ఆయన మహింపరచాలనుకున్నాడు. ఈనాడు నీవు నేను ఆయన శరీర రక్త మాంసములలో పాలు పాగస్థలమయ్యే మనము ప్రియమైన ప్రభు బిడ్డలారా, మనం ఏం చెప్పగలం? నిజంగా మన దేహములతో ప్రభువుని నిజముగా మహింపరిచే అనుభవంలో ఉన్నామా లేదా? నిజంగా మనం ఏం చెప్పగలము? వారేమో వారి దేహాలని నలగొట్టుకొని, దేహాలని కఠినపరుచుకొని, నానా రీతిలుగా ప్రభు కొరకు వారు మహిమకరంగా జీవిస్తూ ఉంటే, ఈనాడు ప్రియమైన ప్రభు బిడ్డలమైనటువంటి వారు, ప్రియమైన దేవుని బిడ్డలు నిజముగా మన దేహములతో ప్రభుని మహింపరుస్తూ ఉన్నామా? చెప్పండి. ఒక రాత్రి మగళ్ళు ఎక్కడున్నాడంటండి ఈయన? సముద్రంలో ఉన్నాడు రాత్రి మగళ్ళు. మన వాగు వస్తే ఇటు పక్క వారకొడగలకు వచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ వాగు వస్తే, ఈ వాగు వస్తే ఏమయ్యా మేము వాగులో దూకి రావాలంటారేమో, మీరు వాగులో దూకి రావాలంటారేమో. మన కొరకు పెద్ద హైవే వేశారు ఇటు పక్క తిరిగి రావటానికి కదా. 4 లైన్ల రోడ్డు వేశారు బారుకు పోయి హైవేలో. రాజమార్గం అది. ఏ మార్గం అంట? రాజమార్గం. చూడండి, బారుకి హైవే పోయి తిరిగి చక్కగా మన దగ్గర రావచ్చు. వాగొస్తే నియామక కూటములకు అసలు వచ్చేవరే రాలా. ఇంకా ఏం మహింపరుస్తాం మనము దేవుణ్ణి మన దేహాలతో? చెప్పాలా? ఆయనేమో నేను భ్రష్టున్నైపోదునేమోనని దేహాన్ని నలగొట్టుకుంటూ ఉంటే, మనమేమో సుఖము సౌఖ్యము కొరకు మన దేహాన్ని ఏం చేసుకుంటూ ఉన్నామంట? చెప్పాలా? సుఖానికి సౌఖ్యానికి ఏం చేస్తూ ఉన్నాము? అప్పగిస్తూ ఉన్నాం. నిజంగా చెప్పగలమా? నిజంగా ప్రభు వల్ల పాలు పొంది మనము నా దేహంతో ప్రభువుని నేను మహింపరుస్తున్నాను. ప్రభు బిడ్డలారా, వారు అగ్నిలోకి పోయినారని రాయబడింది. యోబు దేహమంతా చల్లిపెంగుది గోక్కుని రాయబడింది. మూడవదిగా పౌలు ఏం చేసుకున్నాడు? దేహాన్ని నలగొట్టుకున్నాడు. దేని కొరకంటే దేవుని యొక్క మహిమ కొరకు. 4వ వ్యక్తిని చూద్దాం రండి, త్వరగా 4వ వ్యక్తిని చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం త్వర చదువుదాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా 20వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఇప్పుడు దానికి ముందు ఏమని రాయబడి ఉందమ్మా? ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి. ఎవరిని కొట్టినారంట? ఎవరిని కొట్టినారు? సామాన్యమైన వ్యక్తిని కొట్టారా? ఇర్మియా 5 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేసినాడు. 5 రాజుల కాలంలో ఈ 5 మారు మనసు రాలా. తెలుసా మీకు? ఇర్మియా 5 రాజుల కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. 5 ఏం రాలేదంట? మారు మనసు రాకపోగా వారి కాలములో యెరూషలేము ఏమైపోయింది? చెప్పాల, నాశనం చేయబడింది అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈయనేం వెళ్ళి నాయన మీరు బాగుపడండి, మంచి మాటలు చెబుతుంటే మీరు ఎట్లా ఉన్నాయని చెబుతూ ఉంటే మాకు పడదు ఇవి కదా. ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో ఒక వ్యక్తిని, ఏం పేరు ఆయన పని? చార్లిస్ కిర్కియానా సరే ఏదో ఒక పేరు. ఆయన 31 సంవత్సరాలు అంట. ఎందుకు చంపారు ఆయన్ని? ఎందుకు చంపినారు? ఆయన ఏం చెప్పాలా. ఆయన ఏమన్నాడంటే, మన దేశంలో స్త్రీలు గౌరవంగా బతకండి, మీరు ఎలా పడితే అలా బట్టలు వేసుకోవద్దు, మంచి బట్టలు వేసుకోండి, గౌరవంగా బతకండి. పురుషులు మీరు వివాహం చేసుకోవద్దు, స్త్రీలు మీరు ఏం చేయవద్దు,
మీరు వివాహం చేసుకోవద్దు, అది పాపం, కాబట్టి మీరు గౌరవంగా బతకండి, మంచిగా బతకండి అని చెప్పినందుకు 21 సంవత్సరాలంట ఆ షూట్ చేసినటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు? 31 షూట్ చేసిన అబ్బాయి, చంపిన వ్యక్తి 21 సంవత్సరాలంట. ఆ వ్యక్తి ఆయన చంపాడు. అరే నాయన, నువ్వు ఎందుకు చంపావు ఆ వ్యక్తిని అంటే, అతను ప్రజల్లో ద్వేషాన్ని పుట్టిస్తున్నాడని చెప్పాడంట. అతను సమాజాన్ని విడగొడుతున్నాడు, ప్రజల్లో ఒక ద్వేషాన్ని ఏం చేస్తున్నాడంట చెప్పాలా, పుట్టిస్తున్నాడు అని చెప్పేసి నేను చంపాను, ఆ మాటలు బాధిస్తని చెప్పినాడంట ఆయన. అంటే ఏంటి? అరే మీరు మంచిగా ఉండండి, మంచిగా బ్రతకండి, ఎలా బ్రతకండి అని చెబితే ఇరిమియా కూడా అదే చెప్పింది వాళ్ళకి. ప్రవక్త అయిన ఇరిమియా కూడా అదే చెప్పింది. 18 చదువుదాం ఒక మాట సిస్టర్. ఇరిమియా గ్రంథం 18 చదవండి ఒకసారి. అప్పుడు జనులు, ఇరిమియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదుము రండి అని చెప్పుకొని చూండి అని రాయబడింది. అంటే ఇరిమియా మంచి మాటలు చెప్పినాడా, చెడ్డ మాటలు చెప్పినాడు అంటే ఇరిమియా మంచి మాటలు చెప్పినాడు. కానీ ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారు మంచిని తీసుకొని చెడుని విడిచిపెట్టలా. వారి హృదయాలన్నీ కూడా చెడు స్వభావంతో నింపబడ్డాయి. వారు మంచిని చంపినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దానికి వారు అనుభవించింది ఏందో తెలుసా? 5 రాజులు పరిపాలించారు, కానీ ఏ ఒక్క రాజుకి ఏమి రాలేదంట, మారు మనసు పొందలా. ఇప్పుడు ఆయన 5 మారు మనసు పొందకపోతే ఈయన ప్రవక్త కాకుండా పోతాడా? చెప్పాలా? ఈయన ప్రవక్త కాకుండా పోతాడండి? ఆయన ప్రవక్తే, వాళ్ళు మారినా మారకపోయినా. కానీ చెప్పాడు, వారు వినలా. చివరికి నెబుకద్నెజరు వచ్చి ఏం చేసినాడు? దేవాలయాన్ని పడగొట్టి అగ్నితో గుమ్మాలను గాల్చివేసి తన ప్రజలనే బందీలుగా చెరబట్టుకొని తీసుకుని పోయినాడు. రాజులను బంధించి, గొలుసులతో బంధించి ఈడ్చుకొని పోయినాడు. దేనికో తెలిసిన? ప్రవక్త అయిన ఇరిమియా మాటలు వాళ్ళు ఏం చేయలేదంట, వారు వినలా. కానీ ఇరిమియా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన దేహంతో ఏం పరచాలనుకున్నాడు? ఆయన దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడు. 4వ వ్యక్తి ఇరిమియా. చివరగా 5వ వ్యక్తిని చూద్దాం రండి. చివరగా సమయం అయిపోయింది. మత్తయి సువార్త 26, చివరగా మత్తయి సువార్త 26, 68 చదువుతాం. మత్తయి సువార్త 26, 68 చదవండి త్వరగా. మత్తయి సువార్త 26, 68 చదవండి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అని రే. ఏం చేస్తానంటండి? యేసు ప్రభు వారిని కొట్టి ఏం చేస్తానంట వారు చెప్పాలా? పరిహాసం మారుతుంది. ఎవరితో? యేసు ప్రభువుతో పరిహాసం. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా, యేసు ప్రభువునంట అరచేతులతో ముఖం మీద కొట్టి. బైబిల్లో రాయబడింది, ఒకనొక సందర్భంలో ఒక సైనికుడు చెవు తెగ నరికాడు. ఎవరు? పేతురు. తెగ నరికితే అప్పుడు అంటాడు దేవుడు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల కంటే సైన్యాన్ని ఆయన పంపుతాడు అన్నాడు. ఆయన కాపాడుకోలేక, శిలువ నుండి యేసుప్రభు కాపాడుకోలేడా? గమనించాలా ప్రియమైన ప్రభు బిడ్డలారా. అయితే ఏంటంట, ఆయన తన దేహముతో తండ్రిని ఏం చేయటానికి? మహిమపరచాలి. ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి 27వ అధ్యాయము 27, 28, 29 చదువుతాం. మత్తయి 27, 28, 29. యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టినారని బైబిల్లో రాయబడి. దేని కొరకు తెలిసిన ఒక మాట చివరగా చదువుదాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4 చివరగా. యోహాను సువార్త 17:4. చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను చూడండి సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఏం చేసిన అన్నాడు ఆయన? మహిమ పరిచితిని. యోహాను సువార్త 17:4 రాయబడింది.
అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించిన ఆ పనిని భూమి మీద ఆయన నెరవేర్చి దేవుని ఏం చేసినాడు? మహిమపరిచినాడు. ఈరోజు నీవు నేను ఏం చెప్పగలం? వాస్తవంగా ప్రభువుని మహింపరిచే అనుభవంలో ఉన్నామా? దేవుని బిడలంగా మన దేహములతో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నామా లేదా? హెబ్రీ యవనస్తులు, ప్రియమైన దేవుని బిడ్డల యోబు, ఇర్మియా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకా మనం చూస్తూ వచ్చినాం. ఎవరంట? పౌలు గారు. కాబట్టి స్తుతి యాగం అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడంట? మహిమపరుచున్నాడు. ప్రభుని నువ్వు మహింపరిచే అనుభవంలో ఉండాలి. ఎవరు మహింపరిచినారు ప్రభుని అంటే? ఈ 5గురు. ఎలా మహింపరిచినారంటే అన్నీ బాగుండి సౌఖ్యంగా కాదు, వారి దేహములను నలగొట్టుకొని వారి దేహములతో ప్రభుని ఏం చేశారు? వారు మహింపరిచినారు. అట్లా ఆ రీతిగా మనం ప్రభుని మహింపరిస్తేనే ఆయన శరీర రక్త మాంసములు ఏమవచ్చు? మనము పాలి భాగస్వాములు, లేకపోతే అర్హులం కాదు. బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు తనేం గల చేసుకున్నాడంట? శిక్షావిధి. కాబట్టి పరీక్షించుకుందాం, యోగ్యముగా పాలు పొందుదాం. రండి మోకాళ్ళ మీదకి.